అలానే మిశ్వేశ్వరం ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీకి మంచి రోజులు వస్తున్నట్టు కనిపిస్తూ ఉన్నాయి పరిస్థితులు. ఎందుకంటే తాజాగా రవాణా శాఖ మంత్రి మాట్లాడుతూ ఆర్టీసీలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులని భర్తీ చేస్తున్నాము, డ్రైవర్ల నియామకం చేయబోతున్నాము అనేటువంటి ప్రకటన చేశారు. దాదాపు కొన్ని వేల డ్రైవర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఆర్టీసీలో. వాటిని ఫిలప్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి అనౌన్స్ చేశారు. రెండోది, ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయి, అతి త్వరలోనే దాదాపు 750 ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా అనౌన్స్ చేశారు. 3, చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు పల్లె వెలుగు బస్సులన్నింటినీ కూడా ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తాము, త్వరలోనే దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నాం అనేది కూడా ఆయన ప్రకటించారు. ఒకవైపు ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగుతున్నటువంటి తరుణంలో రవాణా శాఖ మంత్రి ఈ విధమైనటువంటి ప్రకటన చేయడం అనేది ఆశాజనకంగా కనిపిస్తుంది. ఎందుకంటే చాలా కాలంగా ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీని కాపాడండి, ప్రజా రవాణా వ్యవస్థ ఆర్టీసీ చాలా బలమైనటువంటిది, ప్రగతి రహిత చక్రాలని కాపాడుకుంటేనే మనం ప్రగతి పదాన్ని నడవగలం అనేటువంటి అభిప్రాయాన్ని ఆర్టీసీ కార్మికులు అనేక సందర్భాల్లో ప్రభుత్వానికి విన్నవించాయి. కానీ ఆర్టీసీని వీళ్ళంత వరకు నిర్వీర్యం చేస్తూ వచ్చాయి ప్రభుత్వాలు. ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపేస్తామని చెప్పినటువంటి ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంప్లాయీస్ని అయితే మాత్రం ప్రభుత్వంలో విలీనం చేశారు, కానీ ఆర్టీసీని పూర్తి స్థాయిలో వ్యవస్థని ప్రభుత్వంలో విలీనం చేయలేదు. ఆ కారణం చేత కార్పొరేషన్కి సంబంధించినటువంటి నిబంధనలు, ప్రభుత్వానికి సంబంధించిన నిబంధనలు వేరువేరుగా ఉన్నాయి. వీటి మధ్య పొంతన కుదరట్లేదు. అసలు విలీనం అనేది శాస్త్రీయంగా జరగాలి, కానీ జరగలేదు. అందుకే ఆర్టీసీ కార్మికులు మాకు ఆర్టీసీ కార్పొరేషన్గా ఉన్నప్పుడే కొన్ని బెనిఫిట్స్ ఉండేవి, ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత బెనిఫిట్స్ లేకపోగా ప్రభుత్వ ఉద్యోగులకి ఉన్నటువంటి క్యాడర్ కానీ బెనిఫిట్స్ కానీ మాకు రావట్లేదని చెప్పి అనేక సందర్భాల్లో వాళ్ళు ప్రభుత్వానికి విన్నవించారు. ఇప్పుడు సమ్మెకి కూడా వాళ్ళ డిమాండ్లతో దిగుతూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఆర్టీసీని కాపాడటానికి చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చారు. ఎందుకనంటే అసలు ఆర్టీసీ అనే దాన్ని బలోపేతం చేసిందే తెలుగుదేశం పార్టీ. కార్మికుల సమస్యలని, ప్రజల యొక్క సౌకర్యాన్ని, ప్రజల యొక్క విజ్ఞప్తిని, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఆ రోజున ఎన్టీ రామారావు గారు ఆర్టీసీ అనే దాన్ని తీసుకొచ్చారు. లేదంటే అప్పటి వరకు మొత్తం ప్రైవేటు వాళ్ళ హవా కొనసాగింది. ప్రైవేటు వాళ్ళు ఒక మాఫియా లాగా ప్రైవేటు వాళ్ళు నడిపేవాళ్ళు అప్పట్లో బస్సులు. దాన్ని గమనించినటువంటి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు మొత్తం పబ్లిక్ సెక్టార్ కింద మార్చేసి దీన్ని ఆర్టీసీ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అనే దాన్ని ఏర్పాటు చేసి మొత్తం ఆర్టీసీ దాని పరిధిలోకి ప్రైవేటు రూట్లను కూడా తీసుకొచ్చేసారు. అక్కడి నుంచి ఆర్టీసీ బలోపేతం అవుతూ వచ్చింది. అసలు ప్రైవేటు అనేదాన్ని లేకుండా ఆర్టీసీ మాత్రమే అని చెప్పి ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు. కాకపోతే ఎన్టీ రామారావు గారు తదనంతరం మళ్ళా ప్రైవేటు వాళ్ళు జొరబడుతూ వచ్చారు. ఇవాళ పరిస్థితి ఏంటంటే ప్రైవేటు వాళ్ళు ఆర్టీసీ మీద పెత్తనం చేసేటువంటి పరిస్థితికి వచ్చేసారు. కారణం ఏంటి? లాభాలతో కూడినటువంటి రూట్లని ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పారు. అద్దె బస్సులు అని చెప్పేసి, హైయర్ బస్సులు అని చెప్పేసి వాళ్ళకి అప్పచెప్పేశారు. వాళ్ళు నానాటికి పెరుగుతూ ఉంది వాళ్ళ సంఖ్య. ఫలితంగా ఆర్టీసీ నిర్వీర్యం అయిపోతుంది, ఆర్టీసీకి ఉన్నటువంటి ప్రాధాన్యత తగ్గిపోతుంది. ఆ కారణం చేత ఇప్పుడు మళ్ళీ ఆర్టీసీని బలోపేతం చేయాలని చెప్పి ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి విజ్ఞప్తి మేరకు ఇప్పుడున్నటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆ రోజున ఎన్టీ రామారావు గారు ఏ విధంగా అయితే ఆర్టీసీని బలోపేతం చేసే దానికి నిర్ణయాలు తీసుకున్నారో ఆ దిశగా నిర్ణయాలు తీసుకునే దానికి సిద్ధమవుతూ ఉన్నారు. దాంట్లో భాగంగానే టోటల్గా ఎలక్ట్రిక్ బస్సులు రావాలి రాష్ట్ర వ్యాప్తంగా. ఈ ఎలక్ట్రిక్ బస్సులు వస్తేనే నిర్వహణ తక్కువ అవుతుంది, అలాగే డ్రైవర్లకు కూడా రెస్ట్ ఉండేలాగా మొత్తం వెసులుబాటు ఉంటుంది. ఇప్పుడు మామూలుగా గేర్ బస్సులు అయితే కనుక కొంత హార్డ్గా ఉంటుంది డ్రైవింగ్, అదే ఎలక్ట్రిక్ బస్సులు అయితే ఆటోమేటిక్గా గేర్ తోటి వస్తాయి. కాబట్టి వాళ్ళకి సౌకర్యవంతంగా ఉంటుంది కార్మికులకి, అలాగే ప్రజలకు కూడా సౌకర్యవంతమైనటువంటి ప్రయాణం చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి కాలుష్యాన్ని తగ్గించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆర్టీసీని తీసుకురావాలనుకుంటున్నారు. విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే తాజాగా వచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం
అమరావతిలో, విజయవాడలో పొల్యూషను ఉండాల్సిన దానికంటే కూడా చాలా ఎక్కువైపోయింది. అంటే డేంజర్ లెవెల్కి వెళ్ళిపోతుంది పొల్యూషన్. ఇలాంటి పరిస్థితుల్లో ఇమీడియట్గా కనుక విద్యుత్ బస్సులను కనుక ప్రవేశపెట్టకపోతే ఇది చేయి దాటిపోయే అవకాశం ఉంది. ఢిల్లీలో శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారు. ఢిల్లీలో సంవత్సరం మొత్తం మీద 180 రోజులు జీవించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవు అని చెప్పి చెబుతుంది రిపోర్టులు. అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో, అమరావతిలో, లేదంటే విజయవాడలో, లేదంటే గుంటూరులో రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఇమీడియట్గా విద్యుత్ బస్సులు రావాలి, విద్యుత్ బస్సులు తీసుకురావాలి, పల్లె వెలుగులను కూడా విద్యుత్ బస్సులే రావాలి అనేటువంటి ఒక లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేశారు. అందుకే 2028 కల్లా దాదాపు 3500 బస్సులని, ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావాలనుకుంటున్నారు. అలాగే సిఎన్జి బస్సులను కూడా తీసుకురావాలనుకుంటున్నారు. గ్రీన్ ఎనర్జీ, రాబోయేటువంటి రోజుల్లో గ్రీన్ ఎనర్జీతో నడిచేటువంటి వాహనాలు మాత్రమే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో ఉండాలి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి యొక్క కాన్సెప్ట్. ఆ దిశగా రవాణా శాఖ మంత్రి కూడా ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు ఆయన ఎలక్ట్రిక్ బస్సులు త్వరలోనే మేము 750 బస్సులని ప్రవేశపెట్టబోతున్నాము, అవి రాబోతున్నాయని చెప్పి అనౌన్స్ చేయడంతో పాటు పల్లె వెలుగుల్ని, ఏసీ బస్సుల్ని, ఎలక్ట్రిక్ బస్సుల్ని మేము ప్రవేశపెడుతున్నామని చెప్పి కూడా అనౌన్స్ చేశారు. అది ఎంతో దూరం లేదు, చాలా దగ్గరలోనే ఉందని చెప్పి ఆయన అనౌన్స్ చేస్తున్నారు. సో ఆయన అనౌన్స్ చేసిన దాని ప్రకారం కనుకైతే ఇమీడియట్గా 750, ఆ తర్వాత మరొక 1150, ఆ తర్వాత ఒక 2000 బస్సులు వెరసి గోదావరి పుష్కరాల నాటికి గుంటూరు, కృష్ణా ప్రాంతంలో, అమరావతి ఏరియాలో టోటల్గా విద్యుత్ బస్సులు మాత్రమే తిరగబోతున్నాయి. ఇదంతా కూడా పొల్యూషన్ కంట్రోల్ కోసం, అలాగే సౌకర్యవంతమైన ప్రయాణం కోసం చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్లాన్. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్కి ఈ బస్సులను ఏర్పాటు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం పథకంలో భాగంగా ఈ బస్సులు కూడా ఫస్ట్ పేజీ రాబోతూ ఉన్నాయి. ఇవి పెద్ద పెద్ద కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు నిర్వహించబోతూ ఉన్నాయి. అలాగే ఆయా ఆర్టీసీ బస్ స్టాండ్లలో ఛార్జింగ్ పాయింట్లు కూడా ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది ఫిక్స్ చేస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయేటువంటి సమీప భవిష్యత్తులోనే మనం ఆంధ్రప్రదేశ్ని ఒక కొత్త లుక్ తోటి చూడబోతున్నాము. అది కూడా ఆర్టీసీని. రామారావు గారు ఏ విధంగా అయితే ఆర్టీసీని కాపాడటానికి, బలోపేతం చేయడానికి ఆయన చిత్తశుద్ధితోటి పనిచేశారో, చిత్తశుద్ధితోటి ఆయన విధానాలను రూపకల్పన చేశారో, అదే తరహాలో చంద్రబాబు నాయుడు గారు ఆర్టీసీని కాపాడటానికి ఇప్పుడు కొత్త విధానాలను తీసుకొస్తున్నారు. దాంట్లో భాగంగానే ఎలక్ట్రిక్ బస్సుల్ని వీలున్నంత తొందరగా ప్రజల్లోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. అదే విషయాన్ని మంత్రి కూడా చెప్పారు. మరి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఇక డీజిల్ బస్సులు ఉండవా, కేవలం విద్యుత్ బస్సులేనా అంటే అవును అంటుంది ఈ ప్రభుత్వం. అది సాధ్యమేనా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.